పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభ వెలికి తీయటం, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. క్రీడల్లో రాణించిన వారికి నగదు ప్రోత్సాహకాలు, స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. స్థానికంగా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అమరావతి ఛాంపియన్షిప్ అనే పేరుతో ఎవరైతే ప్లేయర్స్ రికగ్నిషన్ వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే విధంగా చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో ఈ టోర్నమెంట్లు ఏర్పాటు చేయబడింది. దీంట్లో 9 రకాల స్పోర్ట్స్ అండర్ 16, అండర్ 17 అండ్ 22. దీనికి గాను దాదాపుగా ₹1 కోటి నగదు ప్రోత్సాహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతా ఉంది. చాలా మంది బాగా చదవచ్చు, చాలా మంది స్పోర్ట్స్ లో కూడా ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు స్పోర్ట్స్ కోటాలో. మరి తాడేపూడిలో కూడా ఇక్కడ మీకు అన్ని రకాల స్పోర్ట్స్ ని హై స్కూల్లో 9 రకాల గేమ్స్ ని హై స్కూల్లో మనం చేసాం. అదే రకంగా ఇండోర్ స్టేడియం ని ఇక్కడ శ్రేయస్కరం కాదు కాబట్టి ఈ కోర్టు మరి ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేసాం. దాన్ని రేపు నుంచి అందరూ కూడా ఆడుకునే